వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాము లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన విధంగా మనం పంట పొలాలని విజిట్ చేస్తామని చెప్పాం కదా. సో రైతు ప్రసాద్ గారి పొలం ఇది. సో తనకున్న 2 ఎకరాల్లో రకరకాల పంటలు పండిస్తూ ఈ సంవత్సరం అయితే వరి పంట అనేది వేసుకున్నారంట. సో వరి పంట అనేది మనం చూస్తున్నాము. కొంచెం క్లోజ్కి వెళ్దాం. సో మనం ఇక్కడ చూస్తున్నాము పంట అనేది చేతికి వచ్చేస్తున్నది. ఇంకొక 10 రోజుల్లో ఈ పంట అనేది కోసుకుంటారని చెప్తున్నారు. సో ఒక్క ఎకరానికి దగ్గరగా 30 బస్తాల నుంచి 35 బస్తాల దాకా పండొచ్చని పంట అనేది చేతికి రావచ్చని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం చూడండి. ఈ టైంలో కానీ వర్షాలు పడితే మొత్తం లాస్ అయిపోవచ్చని కూడా చెప్తున్నారు. వర్షాలు పడకుండా ఈ పంట అనేది చేతికి రావాలని ఆశిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాం. మంచు పడ్డా కూడా ఈ పంటకి ఈ వంటకైతే కొన్ని గింజలు అయితే బ్లాక్గా మారిపోతాయి అని చెప్తున్నారు. చుట్టుపక్కల అంతా వరి పంట అనేది వేసుకున్నారు. నా వీడియోస్ని ఎంతగా ఆదరిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మంచిగా కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.